చంద్రశేఖర్ గారు ఇదే విషయం మీద అంటే మీరేం చెప్తారు? నిజంగా బీజేపీ రేపు వస్తుంది, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ స్థానాలు ఏంటో మనం తెలుసు. బట్ ఎన్డీఏ కూటమిలో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేశాయి కాబట్టి అత్యంత మెజారిటీతో అక్కడ అధికారాన్ని చేయడం. అట్లే రేపు తెలంగాణలో ఏమైనా పరిణామాలు జరిగే అవకాశం ఉందా? ఇప్పటికీ బీజేపీ, జనసేన కూటమిలోనే ఉన్నాయి. రేపు తెలంగాణలో కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయో లేదో, ఏం జరుగుతుందో రాజకీయాల్లో అనేది తెలియదు. కాబట్టి అట్ ద సేమ్ టైం ఇందాక అన్నట్టు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న ఈ పరిణామాలు కూడా ఎలా ఉండబోతోంది? ఇంకా 3-4 ఏళ్ళు ఇవాళ గెలిస్తే ఎఫెక్ట్ ఈ ఎన్నికల ఎఫెక్ట్ ఈ రోజు ఉంటుంది, రేపు ఉంటుంది, 10 రోజులు ఉంటుంది. 4 సంవత్సరాల తర్వాత ఈ ఎఫెక్ట్ ఉంటుందా? ఢిల్లీలో మోడీని ఓడిచ్చేశాడు కేజ్రీవాల్ అనేది 4 సంవత్సరాల తర్వాత ఎఫెక్ట్ ఎందుకు ఉంటుంది? అట్లా ఉండేటట్టయితే సోదరుడు 10 రోజుల క్రితం చేసిన రిపోర్ట్కి ఈ రోజుకి చిన్న మార్పు వచ్చింది. ఏంటి బడ్జెట్లో 12 లక్షల వరకు రాయితీ ఇవ్వడం అనేది, స్లాబ్ పెట్టడం వలన అది కొన్ని నియోజకవర్గాల పైన ప్రభావం చూపిస్తుంది అన్నారు. 10 రోజుల గ్యాప్లో ఇప్పుడు ఆయన 62 సీట్లతోటి అధికారంలో ఉన్నాడు. అమ్మాయి ఉండటానికి అతిశయ ముఖ్యమంత్రి అయినా పార్టీ అధ్యక్షుడు ఈయనే. 62, ఎదుటి వాళ్ళు 8. రేపొద్దున బీజేపీ మళ్ళీ అదే 8 తీసుకొచ్చుకొని ఇతను మళ్ళీ 62 తీసుకొచ్చుకొని పీట ఎక్కాడు అనుకోండి. బీజేపీకి పోయింది ఏముంది? పోయింది ఏముంది? వస్తే ఒక స్టేట్ చేతిలోకి వస్తుంది, పోతే ఎటు చేతిలో లేని స్టేటే కదా. కనుక దీనికి ఏం ఎఫెక్ట్ పడదు. ఇంకో 4 ఏళ్ల తర్వాత బీజేపీ అలా తీసుకోవట్లేదు కదా, పోతే ఒక స్టేట్ పోతది అనే దాంట్లో లేరు వాళ్ళు. వస్తే ఒక స్టేట్ బీజేపీ యొక్క నేను ఇంత ముందు ఒకసారి జనరల్ ఎలక్షన్ చెప్పాను. బీజేపీ పార్టీ బుద్ధిగా లంగామోణి వేసుకొని జడేసుకొని పూలు పెట్టుకొని పవిత్రంగా ఉన్నంత రోజులు మీరు దాన్ని తొక్కి పెట్టారు. అర్థమైందా? మహామహా మేధావుల నాయకత్వం వహించి దాన్ని ఒక సిన్సియర్గా ఏంటి దాని ఏమో పవిత్ర రాజకీయాలు చేస్తున్నంతకాలం దానికి 1-2 పావలా బేడా ఇచ్చి కూర్చోబెట్టారు. ఎప్పుడైతే ఈ డబల్ ఇంజన్లు దిగారు అందులోకి, ఇది రాజకీయము, క్లబ్ డ్యాన్సులు చీరలతో చేయడం కుదరదు, మనం కూడా ఆ వేషం వేయాల్సిందే అని అనుకున్న తర్వాత ఈ రాజకీయాలన్నీ స్టార్ట్ అయినాయి. ఇందిరాగాంధీ గారు రాష్ట్ర ప్రభుత్వాలు కూల్చలేదా? ఇప్పుడు మోడీ గారు కూలిస్తేనేమో ఈయన ప్రభుత్వాలు విచ్ఛిన్నం చేస్తున్నాడు అంటున్నారా? మీ 55 సంవత్సరాల చరిత్ర అంతా అదే కదా. ఆయన ఏం చేశాడంటే మీ స్కూల్లో ఉన్న సిలబస్ అడాప్ట్ చేసుకున్నాడు. ముందే మేధావి, గ్రౌండ్ వర్క్ చేసేవాడు, మీ సిలబస్ తీసుకున్నాడు, ఎక్స్ట్రా వర్క్ చేస్తున్నాడు, పగలు రాత్రి అదే సిలబస్ చదువుతున్నాడు. ఇందాక మన చర్చకు ముందు అన్నాను, ఎక్కడో బ్రూస్లీ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, 1000 పట్లు సాధన చేసేవాడు కన్నా ఒకే పట్టు 1000 సార్లు సాధన చేసేవాడు అంటే నాకు భయం అని. ఈయన మీ స్కూల్ సిలబస్ ఏంటో చూసుకున్నాడు. ఏనకేన ప్రకారేణ అధికారంలోకి రావడం అనేది మీ సిద్ధాంతం తెలుసుకున్నాడు. అలా ఉంటేనే నేను నేషనల్ పార్టీ లాగా అన్ని చోట్లకు వ్యాపించగలుగుతానని భావించాడు. ఆ పద్ధతిలోకి దిగాడు. లేకపోతే మనం ఎప్పుడన్నా అస్సాంలో ఊహించామా బీజేపీ లాంటి ఒక ప్రభుత్వం పార్టీ అస్సాంలో ప్రభుత్వం పెట్టగలుగుతుందని? మీరిచ్చారు మార్గం, మీరే సిలబస్ ఇచ్చారు, మీరే ల్యాబ్ ఎక్కడుందో చూపించారు, మీరే ఎట్టా కాపీ కొట్టాలో చూపించారు, మీరే మార్కులు ఇచ్చి డబ్బులు ఇచ్చి పాస్ చేసుకునే విధానం నేర్పారు. ఎలక్షన్ కమిషనర్లు అందరూ ప్రభుత్వం చెప్పినట్టు విన్నవాళ్ళు కదా. టిఎన్ శేషన్ అని ఆయన వచ్చే వరకు అసలు ఎలక్షన్ కమిషన్ అని ఒకటి ఉందని, దానికి ఇన్ని అధికారాలు ఉన్నాయని మనం ఎప్పుడన్నా అనుకున్నామా? దాన్ని మీ చేతిలోనే పెట్టుకున్నారుగా. ఇప్పుడు సిబిఐ వాడుతున్నాడు, ఆయన ఈడీ వాడుతున్నాడు అంటే మీరు రాత్రికి రాత్రి మీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్ళి జైల్లో నింపారుగా. 17 నెలల్లో 18 నెలల్లో అలాంటి ఒక చీకటి పాలన కూడా మీ దగ్గర ఉందిగా. మీరు ఆయన అంటే ఏంటి? ఆయన ఏంటంటే మీ స్కూల్లోనే వచ్చాడు. ఆ వచ్చినప్పుడు ఏం చేశాడంటే, ఆ పార్టీకి ఉన్న విచిత్ర లక్షణం ఉంది. స్విచ్ నాగపూర్లో ఉంటుంది. నాగపూర్లో స్విచ్ చేస్తుంటే ఈ నాయకులందరూ వెలుగుతుండాలి. ఈయన ఇది గ్రహించి దీన్ని ఇండిపెండెంట్గా ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి ఈ షా గారిని కలుపుకొని ఇక బుల్డోజింగ్ వ్యవస్థ మీద పడ్డాడు. ఇప్పుడు నాగ్పూర్ కూడా మాట్లాడలేని పరిస్థితి, నువ్వు ఎందుకు చేస్తున్నావని. ఈ క్రమంలో ఆయన దాన్ని ఏ విధంగా డెవలప్ చేశాడంటే, నువ్వు ఎవరితో పోటీ పడుతున్నా సరే అది మోడీతో పోటీ పడుతున్నట్టే. హైదరాబాద్లో ఒక కార్పొరేటర్గా మీరు పోటీకి నుంచుంటే, బీజేపీ వాడు ఎదురుగా ఉంటే మీకు క్యాండిడేటు, మీరు మోడీతోటి పోటీ పడుతున్నట్టే. ఈ క్యాండిడేట్ల ప్రచారాలు కూడా మోడీ గారు సాధించిన జాతీయ అంతర్జాతీయ లిస్టులే చదువుతారు తప్పించి మన డ్రైనేజీకి మూత ఎందుకు వేయలేదు, మంచినీళ్ళు పావుగంట ఎందుకు వస్తున్నాయి, ఇలాంటి చర్చ చేయరు. ఇవి ప్రాంతీయ పార్టీలు చేస్తున్నాయి కాబట్టి ప్రాంతీయ పార్టీలు అధికారాల్లో ఉంటాయి ఎప్పటికైనా. ఈయన దాన్ని ఏకోన్ముఖం తీసుకెళ్ళాడు. అందుకని ఢిల్లీ లాంటి చోట కూడా ఆయన స్టార్ క్యాంపైనర్ల లిస్టులో బీజేపీలో మొట్టమొదటి పేరు నరేంద్ర మోడీదే, రెండో పేరు షాది,
మూడో పేరు జగత్ ప్రకాష్ నడ్డాది. ఆ. ఏ ఊరికి పోయినా ఎక్కడికి పోయినా ఈయనే వెళ్తున్నాడు. ఇప్పుడు ఇండి కూటమి సోదరులు ముగ్గురు ఇండియా కూటమి అంటున్నారు కానీ ఇండి కూటమి, ఇండి కూటమిలో ఉన్నవన్నీ ప్రాంతీయ పార్టీలు ఒక్క కాంగ్రెస్ పార్టీ తప్పించి. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రస్తుతం ఒక ప్రాంతీయ పార్టీ స్థాయిలోనే ఉంది. ఆ వాక్యూమ్ని ఢిల్లీలో ఏదైతే వాక్యూమ్ ఉందో దాన్ని ఏ విధంగానైతే కేజ్రీవాల్ చొచ్చుకొని పోయి తనదిగా చేసుకున్నాడో అదే వాక్యూము పక్క రాష్ట్రాల్లో వచ్చినవన్నీ కూడా ఫిలప్ చేసుకుంటూ పోతున్నాడు. ఆపు పార్టీ తరఫున మన మున్సిపల్ ఎలక్షన్లో పోటీ పడ్డ వాళ్ళు లేరా? ఉన్నారు. మన స్టేట్ ఎలక్షన్లో కూడా ఆపు పార్టీ నుంచి పోటీ పడ్డ వాళ్ళు ఉన్నారు కదా. అంటే వేరెవర్ దేర్ ఇస్ ఎ వాక్యూమ్, నేను కాంగ్రెస్ పార్టీ క్రియేట్ చేస్తున్న ఆ వాక్యూమ్ని నేను ఫిలప్ చేసుకుంటాను అని ఇతను వెళ్తున్నాడు. దాంతో జాతీయ నాయకుడిగా గుర్తింపు పొందుతున్నాడు. ఇంకొకటి మిగతా ప్రాంతీయ నాయకులు అందరూ అంటే ఇది డిఎంకే పార్టీ కావచ్చు, తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, ఇంకెవరన్నా వాళ్ళు వాళ్ళ స్టేట్ వరకే మాట్లాడతారు. పక్క స్టేట్కి ఏం కావాలి, ఆ పై నాయకుడు ఎట్ట చేస్తున్నాడు అనేది వాళ్ళకి పట్టింపు లేదు. వాళ్ళ రాష్ట్రం వరకు సంబంధిస్తే పై నాయకుడు ఇంటర్ఫియర్ కాకూడదు. తమ రాష్ట్రంలో ఇంటర్ఫియర్ కానంత వరకు పై నాయకుడు ఏం చేసినా కూడా వాళ్ళకి పట్టింపు లేదు. కానీ ఇతను ఏం చేస్తున్నాడంటే అదే పట్టించుకున్నాడు. నేను పోటీ పడితే కొండతోటే పోటీ పడాలి, గెలుస్తానా ఓడతానా అది వేరే కథ. నేను మోడీతో పోటీ పడితే మీ శత్రువు ఎంత బలమైన వాడైతే, మీ శత్రువు ఎంత మేధావి అయితే మీకు అంత పేరు వస్తుంది ఓడిపోయినా కూడా. అందుకే కర్ణభారం అని ఒక భాసుడు రాసిన నాటకం ఉంది. అందులో కర్ణుడు లాస్ట్ రోజు యుద్ధానికి వెళ్తుంటాడు. వీడు శల్యుడు నువ్వేం చేయలేవు లాంటివి చెప్తుంటాడు. అప్పుడు అతను ఒక శ్లోకం చెప్తాడు. ఇది భగవద్గీతలో ఉన్న శ్లోకానికి దగ్గర ఉంటుంది. హతోపి లభతే స్వర్గ, హతోపి లభతే స్వర్గ జిత్వాతు రాజ్యం ఉభే బహుమతే లోకే నాస్తి నిష్ఫలత రణే. గెలిచానా రాజ్యం వస్తుంది, పోయానా స్వర్గం వస్తుంది. యుద్ధక్షేత్రంలో రెండు బహుమతులే. ఇప్పుడు నా చేతిలో ఓడిపోతే చెడ్డ పేరు, జైంట్ కిల్లర్ అని పేరు వస్తుంది నాకు. మీరు మోడీ చేతిలో ఓడిపోతే అమ్మ మోడీతోటి పోటీ పడ్డాడు, చివరి రౌండ్ దాకా తీసుకొచ్చాడు, మోడీకి చెమటలు కక్కించాడని పేరు ఉంటుంది. గెలిచారనుకోండి మోడీనే ఓడించాడు ఎంత వాడని ఉంటుంది. కనుక మీ ప్రత్యర్థి ఎంత స్ట్రాంగ్ వాడై ఉంటే, ఎంత కీర్తి ప్రతిష్టలు ఉన్నవాడు ఉండి, ఎంత పట్టున్నవాడు ఉంటే మీకు అంతే కసి ఉంటుంది, మీకు అంతే పేరు వస్తుంది. ఆ మార్గం తీసుకున్నాడు, పోతున్నాడు. ఒక క్లర్క్ ట్రాన్స్ఫర్ విషయంలో ఎల్జీ గారు కాదు అంటే కూడా దానికి మోడీకి ఆపాదించేసి మోడీ నేను ఇద్దరం పరస్పర వ్యతిరేక శక్తులం, ఎక్కడన్నా సరే ఆయనకి రీప్లేస్మెంట్ నేనే, రేపొద్దున ఆయన కాకపోతే నేనే రావాలి, ఇంకోటి ఆల్టర్నేట్ లేడు అన్న సినోరియో అతను కల్పిస్తున్నాడు ఉత్తర భారతదేశంలో. ఈ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే దద్దులతో నిండి ఉంది. వీళ్ళు ఎప్పుడో 1930లో 40లో పుట్టారు. ఆ బ్రెయిన్ కూడా అక్కడికి ఆపుకున్నారు. ఈ కొత్త స్ట్రాటజీలోకి పోరు, అది గ్రహించరు. తామే వాక్యూమ్ క్రియేట్ చేసుకుంటూ పోతున్నారు. ఆ ప్రాంతీయ పార్టీలు ఈ వీళ్ళు అందరూ చొచ్చుకుంటూ వస్తున్నారు. ఇతను మోడీని టార్గెట్గా ఎంచుకోవటం ఇతని స్ట్రాటజీలో అతి కీలకాంశం. దాన్ని ఆయన పాటిస్తూ పోతున్నంత కాలం వెళ్తూనే ఉంటాడు. ఇంకా ఈ ఫిగర్ దగ్గరకు వస్తే రాత్రికి రాత్రి 62 ఉన్నవాడు 8లోకి, 8లో ఉన్నవాడు 62లోకి రాడు. ఆ 62 వాడు ఎంత పడితే 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 ఓ 15 తగ్గచ్చు, ఓ 20 తగ్గచ్చు, 36 కావాలి, 39 40 వచ్చి ఒక మార్జిన్లో ఉండొచ్చు. మార్జిన్లో ఉంటే మాత్రం సోదరుడు చెప్పినట్టు డబల్ ఇంజన్ 2 వైపుల నుంచి గుద్ది అప్పచ్చి చేసి లాగేసుకుంటుంది గవర్నమెంట్. సో జయసారథి గారు, ఆంధ్రప్రదేశ్ పైన తెలంగాణ రాష్ట్ర రాజకీయాల పైన ఈ ఎన్నికల యొక్క ప్రభావము ఉండదు. ఎందుకంటే ఇంకా 4 ఏళ్ళు ఉంది కాబట్టి. రైట్.